భయపడుతుండు ఫ్యాన్స్ కొడతారేమో అని. ఏం థ్రిల్లర్ ఏం లేదండి. అంటే ముందు అడ్వెంచర్స్ ఫిల్మ్స్ ఏమైనా చూశానండి, అవి బాగుండే. ఇది కొంచెం అంత కన్విన్సింగ్ గా లేదు, నిజంగానే లేదు. బట్ ఇద్దరు టూ మ్యాన్ షో అనమాట. అటు కృణాలు ఇటు మన అడిశేష్ ఇరగదీశారని చెప్పాలి యాక్టింగ్ విషయంలో. బట్ సినిమా వరకు చూసుకుంటే ఒక యావరేజ్ ఫిలిం అన్న. ఎందుకంటే యాక్షన్ రెండు ఉన్నాయి, ప్రేమ కథ అంత చూపెట్టట్లేదు. అండ్ మీరు ముందు అడ్వెంచర్స్ ఫిల్మ్స్ ఏమైనా చూశానండి, అవి బాగుండే. ఇది కొంచెం అంత ఏంటంటే బోరింగ్ అనిపిస్తుందా లేదంటే సెకండ్ హాఫ్ చాలా స్లో చేశాడు. చాలా ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయి? ఓకే ఫైన్, చాలా అంత బాగలేదు. హీరోకి అంత తగ్గట్టు ఏం చూపెట్టలేదు అతను. ఓకే, మృణాలు అంటే చిన్న పాప ఎలా చేశారు? చిన్న పాప బాగుంది. సినిమా ఫ్లాప్ అంటారా మేడం? సోసం అండి. లవ్ స్టోరీ, యాక్షన్ అంతే. సెకండ్ హాఫ్ మరీ స్లో అయింది అంటున్నారు, అంటే కన్విన్సింగ్ గా లేదంటున్నారు. కన్విన్సింగ్ గా లేదు, నిజంగానే లేదు. అంటే కొంచెం ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఆల్రెడీ హీరోయిన్ కి పెళ్ళి అయిపోయింది, ఇంకేం చేస్తాం. అంటే ఇప్పుడు గూఢాచారి ఎవరు మూవీలా ఉంది అలా లేదు, ఆ రేంజ్ లో లేదు. లేదు లేదు లేదు, నార్మల్ లవ్ స్టోరీ. శేష్ గారి సినిమాలలో అన్నిట్లలో ఇది కొంచెం డిసప్పాయింట్ చేసింది అంటున్నారు, ఏం చెప్తారు? అంటే ఈ సినిమాలో చూస్తే ఓకే, వాటితో కంపేర్ చూస్తే డిసప్పాయింట్. నచ్చలేదు. భయపడుతుండు ఫ్యాన్స్ కొడతారేమో అని. అరే ఏం కాదు చెప్పు. అట్లేం లేదు, అంత మంచిగా ఏం అనిపించలేదు. అంటే స్టోరీ కూడా అంత స్ట్రాంగ్ లేదు. ఇంకా మూవీలో ప్లాట్ హోల్స్ కూడా చాలా ఉన్నాయి. లైక్ కొన్ని వాటికి జస్టిఫికేషన్ ప్రాపర్ ఇవ్వలేదు. లాస్ట్లో కొంచెం ఇమోషనల్ చేయడానికి ట్రై చేశారు. అంటే ఒకవేళ ఆడియన్స్ టైర్డ్ కాకపోతే మేబీ ఆ లాస్ట్ ఎండింగ్కి ఇమోషనల్ అయిపోయి మేబీ నచ్చొచ్చు. బట్ చాలా డ్రాగ్ ఉంది మూవీ. అంటే ఫస్ట్ హాఫ్ 2.5 hours అంత ఏం అనిపించలేదు. అండ్ క్యారెక్టర్స్కి అంత డెప్త్ కూడా ఇవ్వలేదు. లైక్ సునీల్ క్యారెక్టర్ అయినా లేదా. సో ఓవరాల్ అంటే అడివిశేష్ ఎక్స్పెక్టేషన్కి అంత రీచ్ అవ్వలేదు మూవీస్. అంటే ఏదో ట్విస్ట్ అని, బట్ అందరికి తెలిసిపోతుంది ట్విస్ట్ ఏంటో. యా బాగాలేదు, దాట్స్ వాట్ ఐ కెన్ టెల్. ఏముంది మ్యూజిక్ ఏముంది, 2 పాటలు ఉన్నాయి. ఒక పాట ఏమో పాత పాట రీమిక్స్ ఉంది, అది బాగుంది, మూవీలో ఎక్కువ లేదు. ఇంకో పాట అంతేం లేదు. ఏం థ్రిల్లర్ ఏం లేదండి. అంటే ఒక బీజిఎం పాయింట్ ఆఫ్ వ్యూలో పర్లేదు, బట్ అంతేం బాగాలేదు. సినిమా చాలా బాగుందన్న. చేతగాని వాళ్ళన్న వేస్ట్. సినిమా చాలా బాగుంది, మంచి మస్తు చూడొచ్చు. కనీసం 2 సార్లు చూడొచ్చు. అడిషన్స్ కోసం అది విశేషం, రుణాల కోసం చూడొచ్చు. గ్యాస్ ఇప్పుడే డెకాయిట్ మూవీ చూడడం జరిగింది. సినిమా వరకు చూసుకుంటే అన్న మన అడిశేష్ రైటింగ్ ఓకే, కాకపోతే ఏంటంటే అడిశేష్ సినిమాలో ఆ మార్క్ అనిపించలేదు. ఎందుకంటే అడిశేష్ సినిమాలో ఒక సస్పెన్స్, ఒక ఇంటెన్షన్, నెక్స్ట్ వాట్ అని సినిమాలో ఉంటుంది. బట్ ఈ సినిమా వరకు వచ్చిన కొంచెం రొటీన్గా రాసుకున్నాడు. డైలాగ్స్ అన్ని కూడా రొటీన్గా ఉంటాయి. ఒకే పాయింట్ మీద చివరి వరకు లాక్కెళ్ళడం అనేది కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. బట్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగా అనిపించింది. అలాగే మన బ్యాక్గ్రౌండ్ కన్ని పెట్టరు కన్ని కొట్టరు అన్న బ్యాక్గ్రౌండ్ స్టార్టింగ్లో అది కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే ఒక యావరేజ్ ఫిలిం అన్న. కానీ యాక్టింగ్ విషయానికి వస్తే కొత్త అడ్యూసేషన్ చూపించాడు. ఎమోషన్ సీన్స్లో కానీ లేదా ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కానీ కొన్ని మేజర్ సీన్స్లో అయితే మాత్రం సూపర్. జైలు నుంచి బయటకు వచ్చే ఆ పగ ఏదైతే ఉందో ఆ సీన్స్లో ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్ సూపర్ అనమాట. కృణాల్ ఠాకూర్ కోసం ఆవిడ యాక్టింగ్ కోసం సీతారామం గుర్తొస్తుంది. ఆవిడ ఎమోషన్, ఆవిడ క్యారెక్టర్ అలాగే ఉంటుంది. బట్ ఇద్దరు టూ మ్యాన్ షో అనమాట. అటు కృణాలు ఇటు మన అడిశేష్ ఇరగదీశారని చెప్పాలి యాక్టింగ్ విషయంలో. బట్ సినిమా వరకు చూసుకుంటే ఒక యావరేజ్ ఫిలిం అన్న. ఎందుకంటే ఆయన నుంచి ఇలాంటి సినిమాలు మనం ఎక్స్పెక్ట్ చేయం. చాలా రొటీన్గా రాసుకున్నారు. దానివల్ల నెక్స్ట్ ఏంటి ఏం జరుగుద్ది అనేది కొంచెం మనకి రివీల్ అవుతూ ఉంటుంది. బట్ థ్రిల్లరింగ్ అనేది లాస్ట్ ఒక ½ hour అనేది కొంచెం థ్రిల్లింగ్ అనేది రివీల్ అవుతుంటుంది. అందులో కొన్ని ట్విస్టులు కూడా ఉంటాయి, బాగుంటాయి. బట్ లాస్ట్ 10 నిమిషాల్లో అయితే మాత్రం వచ్చిన ట్విస్ట్, ఆ సీన్ ఎలా కనిపించింది అంటే నాకు రాశి గారిది శ్రీకాంత్ గారి సినిమా ఉంటుంది కదా, సో నాకు ఆ సినిమా అయితే గుర్తొచ్చింది. హోల్డ్ మూవీ హార్ట్ ఇస్తాడు కదా, ఆ సినిమా అనేది చాలా బాగా అనిపించింది నాకు. బట్ నా వరకు చూస్తుంటే ఒక యావరేజ్ ఫిలిం అన్నాం. కానీ క్లైమాక్స్ 2 నిమిషాలు కూడా కొంచెం 10 నిమిషాల్లో ఏడిపించి టచ్ అయితే ఇచ్చాడు. ఒక ఎమోషనల్, ఒక యాక్షన్ డ్రామా అన్నమాట. ఒకసారి ఇలా హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. ఇది గొప్ప సినిమా లేదంటే ఇండస్ట్రీలో కానీ ఏం చెప్పట్లేదు, కానీ ఒకసారి అయితే ఎవరికి బోర్ కొట్టదో హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. అడవి చేసి ఈ సినిమాలో అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కొంచెం లేట్ అయినా పర్లేదు, కొంచెం మీ రైటింగ్ మీ మార్క్ చూపించి ఒక మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను అంతే. థ్యాంక్ యూ. ఇంకోటి బీజిఎం అయితే చాలా బాగుంది. సినిమాలో అన్నిటికన్నా హైలైట్ బీజిఎం. సాంగ్స్ అన్ని స్క్రీన్ ప్రెజెన్స్ కన్నా పోయి ఫస్ట్ ఐటమ్ సాంగ్ కూడా పెద్దగా ఏమనిపించలేదు, కానీ బీజిఎం మాత్రం సూపర్ ఇచ్చాడు. ఆ విషయం మెచ్చుకోవచ్చు. ఆ రేటింగ్ వరకు నన్ను అడగొద్దన్న రేటింగ్స్ ఇవ్వను. బట్ సినిమా వరకు చూసుకుంటే హ్యాపీగా ఒకసారి వెళ్ళి చూడొచ్చు అంతే. యావరేజ్ ఏదైనా అదే చెప్తున్నాను. ఇప్పుడు యావరేజ్ అనుకునే దాంట్లో ఎన్ని కలిపి వస్తే ఇంటర్వల్ బ్లాక్ ఒకటి, క్లైమాక్స్ 2 నిమిషాలు ఒకటి, సినిమాతో రొటీన్గానే వెళ్తుంది. ఒకే పాయింట్ మీద తీసుకెళ్లారు. అదే ఇంకా సాగదీసినట్టు అనిపించింది నా వరకు. చేదా రన్ టైం తక్కువ ఉండడం వల్ల అది కొంచెం యావరేజ్గా అనిపించింది. ఇంకా ఎక్కువ ఉంటే కొంచెం ఇబ్బందికి ఫీల్ అయి ఉన్నాను. కొంతమంది ఇబ్బంది ఫీల్ అవుతారు, కొంతమంది ఎంజాయ్ చేస్తారు. యాక్షన్ ఫిలిం ఎంజాయ్ చేసేవాళ్ళు. బట్ ఎమోషనల్ యాక్షన్ ఫిలిం అన్నది. బట్ ఓకే, నా వరకు చూసుకుంటే జస్ట్ ఎంజాయ్ చేశాను అంతే. థ్యాంక్ యూ.